10th విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించబోతుంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ స్నాక్స్ అందించబోతున్నారు. మార్చి 21 నుంచి 10th పరీక్షలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థికి 15 రూపాయల చొప్పున ఖర్చు పెట్టబోతుంది ప్రభుత్వం. ఇక విద్యార్థులకు చదువు విషయంలో వెనుకబడకుండా, ఆకలితో విద్యార్థులు చదువులో ఇబ్బంది పడకుండా నాణ్యమైన స్నాక్స్ అందించబోతుంది ప్రభుత్వం. ఈ మేరకు ఈ పథకాన్ని రూపొందించబోతున్నారు. ఇక ఒక్కో స్టూడెంట్కు దాదాపు 15 రూపాయల చొప్పున ఖర్చు చేయబోతున్నారు. మార్చి 21 నుంచి తెలంగాణలో 10th పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు అంటే దాదాపు నెలన్నరకు పైగా ఈ స్నాక్స్ అందించబోతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 10వ తరగతులు పరీక్షలు ప్రారంభమయ్యే సమయం వరకు కూడా ఈ స్నాక్స్ ప్రొవైడ్ చేయబోతుంది ప్రభుత్వం. ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, 10th విద్యార్థులకు స్నాక్స్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి స్నాక్స్ ఇవ్వబోతున్నారు? ఎస్ రామ్ దాస్, 10th విద్యార్థులు ఎవరైతే ఉన్నారు, ఈ తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివేటువంటి 10th విద్యార్థులకు రేవంత్ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యేటువంటి 10th విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం అయితే తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి వచ్చే నెల 1 నుంచి మార్చి 20 వరకు కూడా ఈ తేదీ వరకు కూడా ఈ స్నాక్స్ అందించనున్నారు. అందుకు సంబంధించినటువంటి మెనూ కూడా డిసైడ్ చేశారు. సాయంత్రం వేళలో ఉడకబెట్టినటువంటి పెసలు, అలాగే బొబ్బర్లు, మిల్లెట్స్ బిస్కెట్స్, అలాగే పల్లి పట్టీలు, శనగలు, ఆనియన్ పకోడీ ఇలాంటివన్నీ కూడా అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే విద్యాశాఖను ఆదేశించింది. ఈ స్నాక్స్ పథకం కింద ఒక్కో స్టూడెంట్ కు రోజుకు 15 రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఆకలితో విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టలేకపోతారు, అలాగే దృష్టి పెట్టకపోతే మార్కుల్లో వెనుకబడిపోతారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ సర్కార్ అయితే భావించిందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో సాయంత్రం పూట స్నాక్స్ ఫ్రీగా పంపిణీ చేయాలని అయితే నిర్ణయించింది. మరోవైపు తెలంగాణ 10th పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎస్ఎస్సి బోర్డు పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైతే చేసింది. సో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా 10వ తరగతి పరీక్షలు అయితే నిర్వహించనుంది. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఎగ్జామ్స్ అయితే నిర్వహించనుంది. అయితే ఈ పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి. రెగ్యులర్, అలాగే ప్రైవేట్, అలాగే వొకేషనల్, అలాగే ఓఎస్ఎస్సి విద్యార్థుల కోసం కూడా విద్యాశాఖ అధికారులు అయితే అదే రోజు హాల్ టికెట్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ఈ స్నాక్స్ పంపిణీ ఏదైతే ఉందో, ఈ స్నాక్స్ పెట్టడం ఏదైతే ఉందో అది కొంతవరకు విద్యార్థులకు ఖాళీ కడుపుతో చదవకుండా వాళ్లకు ఇంకా ఏకాగ్రతను పెంచేటువంటి ప్రక్రియగా ఉంటుంది అని చెప్పేసి కూడా పలు విద్యార్థి సంఘాలు, అటు తల్లిదండ్రులు కూడా కొంతమేరకు హర్షం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రామ్దాస్, రైట్, థ్యాంక్ యూ విజయ్. సో 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులకు హాజరయ్యే స్టూడెంట్స్కి ప్రత్యేకంగా స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు. 21 నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఉండబోతున్నాయి. ప్రతి విద్యార్థికి 15 రూపాయల బడ్జెట్ కేటాయించి స్నాక్స్ని ఉచితంగా ప్రభుత్వం అందించబోతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.